హాయ్ నమస్తే, నేను మీ సాయి. నాకు పని ఉండి ఎర్లీ మార్నింగ్ 6కి కార్లో విజయవాడ స్టార్ట్ అయ్యాం. కానీ ఈ వింటర్ సీజన్ లో ఎర్లీ మార్నింగ్ బాగా ఫాగ్ పట్టేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అసలు రోడ్డు ఏమైనా కనపడుతుందేమో. 20 స్పీడ్ లో వెళ్ళినా గానీ రోడ్డు అర్థం కావట్లేదు. రోడ్డు అసలు ఏమీ కనిపించడం లేదు. ఇలాంటప్పుడు ప్రమాదం చాలా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ఎంత మంచిగా ఉన్నా లేదా మనకు తెలిసిన రోడ్డే అని అయినా సరే అస్సలు ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళకూడదు. మనం ఓవర్ స్పీడ్ వెళ్ళుంటే మన ఫ్రంట్ ఏమైనా ఉన్నా సడన్ గా బ్రేక్ కొట్టే అవకాశం కూడా ఉండదు. అదే ఇప్పుడు ఈ ట్రక్ వెళ్తుంది, నేను ఓవర్ స్పీడ్ లో లేను కాబట్టి 30, 40, 20 మినిమం మెయింటైన్ చేస్తే బ్రేక్ కొట్టగానే బండి ఆగుతుంది. అదే మనం ఓవర్ స్పీడ్ లో ఉంటే ఆ బండి వెహికల్ అనేది కనిపించే లోపే మనం బ్రేక్ కూడా టచ్ చేయలేము. ఇంకోటి ఏంటంటే మనకి ఆపోజిట్ లో ఏదైనా వెహికల్ వచ్చినా ఆ వచ్చే వెహికల్ లైటింగ్ కి కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఏముందనేది కనిపించదు. ఇలా రోడ్డు పక్కన పెట్టున్న వెహికల్స్ వల్ల కూడా మనకి చాలా డేంజర్. కొన్ని వెహికల్స్ బ్రేక్ డౌన్ అయ్యైనా ఆగి ఉండొచ్చు, లేదా ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు కూడా ట్రక్కులు లాంటి పక్కన సైడ్ పెట్టేసి పడుకుంటారు. వాటికి కొన్నిటికి రేడియం స్టిక్కర్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. చూసుకొని వెళ్ళాలి. సేఫ్ గా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్.